హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. కోడి రామకృష్ణ గారి దర్శకత్వం వహించిన తెలుగు యాక్షన్ మూవీ ఆహుతి 1988లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా మలయాళ చిత్రమైన రాజా వింటే మకాన్కి రీమేక్. ఇది సిడ్నీ షెల్డన్ యొక్క 1980లో వచ్చిన ఒక నవల ఆధారంగా తీసిన సినిమా. ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ మూవీ వాళ్ళ లైఫ్లో టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ముఖ్యంగా విలన్ శంభు ప్రసాద్ క్యారెక్టర్ నేమ్ ఆయనకి ఇంటి పేరుగానే మారిపోయింది. అదేనండి ఆహుతి ప్రసాద్ గారు. ఇంకా రాజశేఖర్ గారి వాకింగ్ స్టైల్ ఈ సినిమాలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఆయన డైలాగ్స్ డెలివరీ కూడా ఈ సినిమాలో చాలా క్రేజ్గా ఉంటుంది. అప్పట్లో ఆయన డైలాగ్స్కి ఫ్యాన్స్ చాలామందే ఉండేవారు. జీవిత గారి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం చాలా బాగా చూపించారు ఆ క్యారెక్టర్కి తగినట్లుగా. ఇక స్టోరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీ ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్. ఆహుతి సినిమాలో శంభు ప్రసాద్ అంటే ఆహుతి ప్రసాద్ గారు ఒక రాజకీయ నాయకుడు. తనకు సహాయం చేస్తానని వచ్చిన అశోక్ అంటే రాజశేఖర్ గారు, ఆయన ఒక సారా వ్యాపారి. అవినీతిని ఎండగట్టి అతని దొంగ వ్యాపారాన్ని బట్టబయలు చేసి ప్రజల్లో పలుకుబడిని పెంచుకొని ఎన్నికల్లో గెలుస్తాడు. శంభు ప్రసాద్ హోంమంత్రి అవుతాడు. శంభు ప్రసాద్ శాంతి అంటే జీవితని గర్భవతిని చేసి ఆమె అసహాయతను తన రాజకీయ ఎత్తుగడలకు వాడుకోవాలని చూస్తాడు. శాంతి అతనిని లెక్క చేయకుండా స్వతంత్రంగా జీవిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఒక బాబు కూడా ఉంటాడు. శంభు ప్రసాద్ అశోక్ని ఒక దొంగ రవాణా కేసులో ముద్దాయిని చేస్తాడు. కేసు నుండి బయటపడాలని అశోక్ చూస్తూ ఉంటే అతడిని ఇబ్బంది పాలు చేయడానికి శంభు ప్రసాద్ ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ ఉంటాడు. శంభు ప్రసాద్ దగ్గర న్యాయ సలహాదారుగా పనిచేస్తున్న శాంతి దగ్గర ఉన్న ఒక కేసు ఫైల్ని అశోక్ మనుషులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. శాంతి ఆ ఫైల్ పోగొట్టినందుకు గాను జైల్లో ఉంటుంది. అశోక్ ఆమెకు జామీన్ ఇచ్చి తాను చేసిన అన్యాయానికి ప్రతిఫలంగా ఆమెకు సహాయపడదాం అనుకుంటాడు. కానీ శాంతి దానికి నిరాకరిస్తుంది. అయితే ఒకరోజు ఒక గుండా అంటే బాబుమోహన్ గారు తన కొడుకుని కిడ్నాప్ చేసి తనకి 2 లక్షలు ఇస్తే కానీ కొడుకుని వదిలిపెట్టనని ఫోన్లో బెదిరిస్తూ ఉంటాడు. అయితే చేసేదేమీ లేక శాంతి అశోక్ సహాయం కోరుతుంది. అశోక్ వాళ్ళ బాబుని కాపాడతాడు. సో దానివల్ల వారి మధ్య స్నేహం పెరుగుతుంది. ఇది ఓర్వలేని శంభు ప్రసాద్ అశోక్ సారా దుకాణాలను ధ్వంసం చేస్తాడు. ప్రతిఫలంగా అశోక్ మనుషులు శంభు ప్రసాద్ని హత్య చేయడానికి ప్రయత్నించి కాల్పుల్లో మరణిస్తారు. రెచ్చిపోయిన అశోక్ శంభు ప్రసాద్ని కాల్చి చంపబోతుండగా వెనుక నుండి తుపాకీ కాల్పులకు గురై కుప్పకూలిపోతాడు. శాంతి కొడుకు అందించిన తుపాకీతో శంభు ప్రసాద్ను కాల్చి ఇద్దరు చనిపోవడంతో కథ ముగుస్తుంది. చనిపోయేటప్పుడు కూడా రాజశేఖర్ గారు ఐఆమ్ ద కింగ్ అని చెప్పడం హైలైట్గా నిలుస్తుంది. ఇక ఈ సినిమాలో కొన్ని మంచి డైలాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవేంటో చూద్దాం. రాజకీయ నాయకుడైన భర్త, లా చదివిన నువ్వు భార్య అయితే మన ఇల్లే దేశం అవుతుంది. కారులో వెళ్ళేవాడి చొక్కా చిరిగినా అది ఫ్యాషన్ అనుకుంటారు కానీ చిరుగు అనుకోరు. డబ్బుతో వచ్చే ఓట్ల కన్నా జాలితో వచ్చే ఓట్లు చాలా విలువైనవి. మిస్టర్ శంభు ప్రసాద్, నేనెవరో తెలుసా? తెలుసు. అవునా? నా డబ్బు చేదైందా? పంపిస్తే తీసుకోలేదు. నీతి నిజాయితీ నా లక్ష్యం. డబ్బు కోసం అమ్ముడుపోవడం నా లక్ష్యం కాదు. కరెక్ట్. హోదాలకి అమ్ముడుపోతావు, సరసాలకి షికార్లకి అమ్ముడుపోతావు. ఉత్తముడైపోతావని అనుకుంటున్నావా? పదవుల కోసం గడ్డి తిను, కానీ నాలాంటి పర్వతాలతో మాత్రం ఢీకొనకు, బూడిదైపోతావు. ఈ ప్రపంచంలో ఏ వ్యాపారస్తుడు నేరం చేయట్లేదో చెప్పు. అందరి వ్యాపారాలు సరైనవేనా? అందరి ఆదాయాలు నిజమైనవేనా? తెల్లనివన్నీ పాలేనా? రాళ్ళన్నీ రత్నాలేనా? ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పమను. ఈ లక్షలు నేను పోగొట్టుకున్న దేనికన్నా ఎక్కువ? నేను నష్టపోయిన నా వ్యక్తిత్వం కన్నా ఎక్కువ? నా ఆత్మ గౌరవం కన్నా ఎక్కువ? నా నిజాయితీ కన్నా ఎక్కువ? లోకులు కాకులై తూట్లు పొడిచిన
అభిమానం కన్నా ఎక్కువ, వాటి విలువ తెలియని నీకు ఈ డబ్బే ఎక్కువ కావచ్చు. నేను చేసేది తప్పు కావచ్చు, నడిచే దారి తప్పు కావచ్చు, బట్ మనసు మాత్రం మంచిది. డోంట్ ఫర్గెట్. గెలవడం నాకు కొత్త కాదు. నా గెలుపు నా గెలుపుతో పాటు ఈరోజు నేను అనుకున్నది నా ముందుకొచ్చింది. అది ఈ ప్రపంచంలో నేను కోరుకున్న ప్రతిదానికంటే చాలా గొప్పది. ఆవిడే నాకు ఇన్స్పిరేషన్. ఎవరావిడ? మీ స్నేహితురాలా? కాదు, నేను ఆవిడ స్నేహితుడిని. ఈ సినిమాలో ఒక మంచి పాట, అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం, అంది అందని నా ఆశలకు ఆమె ప్రతిరూపం. ఆహుతి సినిమాలో డైలాగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక పాటల విషయానికి వస్తే ఈ అందమైన నా ఊహల మేడకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఫ్రెండ్స్, ఆహుతి మూవీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.